అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో తుని నియోజకవర్గంలో ఒక అత్యంత దారుణమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. సో అదేంటంటే ఒక 60-70 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు ఉంటాయనుకుంటా. ఒక ముసలోడు ఒక స్కూల్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి తోటల మధ్యకి తీసుకెళ్ళి ఏదో చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుడు లేకపోతే ఎవరో చూసినప్పుడు అతను ఏం చేస్తున్నావు అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ అమ్మాయిని బట్టలు ఇప్పాడంట. సో చెప్పడానికి కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉంది. సో ఏంటంటే అక్కడికి వెళ్ళి అతను మీరు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. సో వాడేంటంటే ఆ ముసలాడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను టీడీపీ పార్టీ నాయకుడిని, నేను టీడీపీ తుని కౌన్సిలర్ని అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ తీస్తావు అన్నాడు. సో ఇతను పోలీసులకు ఫోన్ చేస్తాను, నువ్వు ఆ చిన్నపిల్లని ఎందుకు తీసుకొచ్చావు అని అడిగే సందర్భంలో ఆడు ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి ఎవరైతే నిలదీశాడో ఆ వ్యక్తిని దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే నిజంగా వాడికి అధికార మదం అనేది ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఏంటంటే నిజంగా మరి ఆ అమ్మాయిని 10-15 ఏళ్ళు ఉంటాయి. ఆ ఫోటో చూస్తూ ఉంటే 10-13 సంవత్సరాల వయసు ఉంటుంది. సో మరి అలాంటి ఎదవ కూడా స్కూల్ యాజమాన్యం ఏ విధంగా పంపించింది, సో అసలు వాడెవడు, ఆ అమ్మాయి ఎవరు, ఇవన్నీ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వాడి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సో వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత నారా లోకేష్ గారి పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ గారే విద్యాశాఖ మంత్రి కనుక మరి ఆయన ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తరుణంలో ఇలాంటి ఘటన, పైగా ఏంటంటే వంగలపూడి అనిత మేడం గారిది కూడా అదే నియోజకవర్గం అనుకుంటా, తుని నియోజకవర్గం. సో ఆవిడ ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కంటికి వినపడనివి ఇంకా ఎన్ని జరుగుతూ ఉన్నాయో చూడగలగాలి. ఎందుకంటే మహిళల్ని కాపాడుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వంగలపూడి అనిత మేడం గారు పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. సో నిజంగా స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోయి మరి ఏం చేస్తూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని విషయాలు మనం చెప్పలేం కనుక. సో ఆ వీడియో కూడా ఏంటంటే చూపించడానికి మనకి అసభ్యంగా ఉంది కాబట్టి అలాంటి వీడియోలు చూపించకూడదు. ఎందుకంటే ఇలాంటి వెధవలు అనేది వాడు చెప్తున్నటువంటి సిగ్గులేనటువంటి మాటలు ఏంటంటే, నేను టీడీపీ కౌన్సిలర్ని, నేను టీడీపీ నాయకుడిని అని చెప్పేసి ఆడు చెప్తూ ఉన్నాడు. సో వాడికి ఏంటంటే ఇంతటి బలం, మా పార్టీ అధికారంలో ఉంది, మాకు 164 సీట్లు ఉన్నాయి, మమ్మల్ని ఎవడో ఏమీ చేయలేడని చెప్పేసి అవతల వ్యక్తి ప్రశ్నిస్తూ ఉంటే ఫోన్ తీసి నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేయను అని చెప్పేసి మాది ఆడి ఊరి పేరు, వాడి కాలనీ పేరు ఇవన్నీ కూడా చెప్పే పరిస్థితికి ఆడు వచ్చాడంటే ఆడికి అధికారం మదం అనేది ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఈ ఘటన చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తారు. సో మా స్కూల్కి పంపుతూ ఉన్నా కూడా రక్షణ లేదు అనేది తల్లిదండ్రుల మైండ్ సెట్లోకి ఈ ఘటన చూసినప్పటికి ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో ఎవడో వచ్చాడని చెప్పేసి వాడి వెనకాల పంపించినటువంటి టీచర్లు, ఆ స్కూల్ యాజమాన్యానికి, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇది నారా లోకేష్ గారి పరిధిలోకి వస్తుంది. సో మాకేమీ పట్టలేనట్టుగా వదిలేస్తే మీకు తొందరలోనే ఖచ్చితంగా ప్రజలే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దాని మీద రియాక్షన్ చేయకపోతే మీరు దాని గురించి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత మీకు తొందరలోనే ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.